ఒరే సుబ్బు, మీ ఇంటికి పక్కూరు నుంచి రొయ్యల రాజు వచ్చాడు రా. ఎలా ఉన్నావు చెల్లమ్మా? నువ్వు ఎన్ని బకెట్లు తోడినా నీకు కష్టం తీరదు, దాహం తీరదు. ఏ అత్తగారు బాగున్నారా? నేను చాలా తక్కువ మాట్లాడతా, ఆ విషయం మీకు తెలుసు. ఒక్కసారి నీ కొడుకు నోరు తెరిచి బావా అని పిలిచా, ఏమయ్యాడు? పాతాడానికి అడిపోయాడు. 20 ఏళ్ళు కనపడిపోయేసరికి పారిపోయారు అనుకున్నా. పగని పెంచి పెద్ద చేసి నా కూతురు మీద వదులుతారనుకోలేదు. భగవంతుడు రాసిన రాతను ఎవరూ చెరపలేదు. మహాలక్ష్మి నీ కూతురు అన్న విషయం నా మనవడికి తెలియదు. చీతి మంటను కూడా చలిమంటలా మార్చే రకం నేను. నీ మనవడికి చెప్పు, నేనొస్తే మీ జీవితాల్లో చీకటొచ్చినట్టే. మామయ్య, పౌర్ణమి రోజు పుట్టాను, నేను వస్తే వెలుగొచ్చినట్టే. నా కాళ్ళు గడిగి కళ్యాణం చేయి, కనీసం నీ ఇంటి కరెంటు ఖర్చులు తగ్గుతాయి. చూస్తున్నా, పర్లేదు, స్పీడే కొంచెం తగ్గు. ఇంటికి వంటికి మంచిది. మంచి జరుగుతుందంటే ఎంత దూరం అయినా వెళ్ళడానికి మీరు అనుకున్నట్టు నేను మా నాన్నంత మంచోని కాదు మామయ్య. ఎరా, నన్ను ఏం చేయలేక నా కూతుర్ని పడేసావా? దొరకనివ్వను, నా కూతుర్ని నీకు దొరకనివ్వను. అరే, ఆయన నా స్థాయి ఏంటి, నీ స్థాయి? స్థాయిల గురించి మాట్లాడక మామయ్య. 20 సంవత్సరాల క్రితం నీ కాళ్ళు మా ఇంటి వైపు చెప్పులు లేకుండా వచ్చాయి. అవే కాళ్ళు ఇప్పుడు కారులో వచ్చాయి. అదెవరు భిక్షో నీకు తెలుసు. ఇక మహాలక్ష్మి విషయానికి వస్తే తనెవరో తెలియక ముందే ప్రేమించా. ఇక తెలిసిన తర్వాత ఎలా వదులుతాననుకున్నావు? అరే, నా మహాలక్ష్మిని చేసుకోవాలంటే నాకన్నా నా ఆస్తిలో మెట్టు ఎక్కువ ఉండాలిరా. ఎన్ని మెట్లున్నా మగాడికి ఇచ్చాక పెళ్లి చేస్తావు? ఎన్నో మెట్లు అక్కర్లేదురా, నాకన్నా ఒక్క మెట్టు ఎక్కువ ఉంటే చాలు. నీకు తెలిసిన దారిలో కాదు, మా నాన్న నమ్మిన దారిలో నడుస్తా, సంపాదిస్తా. ఎప్పుడో 60 సంవత్సరాల తర్వాత కరెక్ట్ కరెన్సీ నోట్లతో వస్తే అప్పటికి నేను ఉండను, నా కూతురికి పెళ్ళి అవ్వకుండా ఉండదురా. 60 సంవత్సరాలు ఆగడానికి నేనేమన్నా నీలాగా అనుకున్నావా? సుబ్బుగాడు ఇక్కడ 1 yearలో సంపాదిస్తా. ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా శపథాలు చేయక. థ్యాంక్స్ మామయ్య, పోలికి కూడా పీక్స్లో ఉంది. ముచ్చట పడుతున్నావు కదా, సంవత్సరంలో నీ సరదా అంతా తీర్చేస్తా. ఏంట్రా నువ్వు తీర్చేది? బామా, ఈ ఇంటి అల్లుడు తన ఇంటికి కావాల్సిన అల్లుడిని ఎత్తుక్కోవడానికి వచ్చాడు. ఇలాంటి చూపులు ఎక్కడా జరగవేమో. సుబ్బు, జరిగింది తలుచుకుంటే బాధేస్తుంది, జరగాల్సింది తలుచుకుంటే భయమేస్తుంది. ఏం జరిగినా నిలబెడతాననుకుంటే ధైర్యం వస్తుంది. సపోర్ట్ ఇస్తున్నావా? ఫుల్ సపోర్ట్ సుబ్బు. నువ్వెవరో తెలియనప్పుడే నేను ఇష్టపడ్డాను. ఇప్పుడు నువ్వు నా మరదలు అని తెలుసుండి కూడా దగ్గర అవ్వలేకపోతున్నాను. దాన్నే ఇంగ్లీష్లో టార్గెట్, తెలుగులో గమ్యం అంటారు. చేరుకునే వరకు అది తప్ప ఎవరూ గుర్తురారు. నా కోసం 1 సంవత్సరం ఆగుతావా? 1 year నీ టార్గెట్. నా టార్గెట్ ఎప్పుడు నువ్వే. వచ్చే వరకు ఇలాగే ఉంటాను. థ్యాంక్ యూ మహి. సుబ్బు, నువ్వేం చేయడానికైనా ముందంటూ ఎంతో కొంత అవసరం అవుతుంది కదా. ఇది మాది కాదు, నీది కాదు, మనది అనుకో. తీసుకో. ఏంటి మహాలక్ష్మి ఇవన్నీ? అవి తీసుకుని ఇంటికెళ్ళు. నిన్నుగా ఇష్టపడ్డా. నేనేం చేస్తానో ఎలా చేస్తానో తెలీదు. నీకోసం, మా నాన్న నమ్మకం బతకడం కోసం చేస్తా. ఏమిట్రా మౌనం? మనం ఎలా ఎదగాలని ఆలోచించే ముందు ఎదిగిన వాళ్ళ గురించి తెలుసుకుందామనుకో, పని సులువు అవుతుంది కదా. పంతులు, నీ బుర్ర సూపర్. ఎదవ సాంబ్రాన్ని పొగ వేయకు, ఊపిరాడక గ్యాస్ వెనక నుంచి తంతుంది. ఒరే సుబ్బు, నీ బుర్రకి పదును పెట్టరా. కానీ ఫోన్ బాగా వాడతాడు, సిస్టంలో చిన్న ప్రాబ్లం చూస్తాడు. హైదరాబాద్ వెళ్ళి నేర్చుకుంటే మంచి ఆయుధం దొరకొచ్చామో. లక్కవరంలోనే ఏడలేకపోయాం, ఇలాంటి లక్కలో వరాలు లచ్చగలిపితే భాగ్యనగరం. అక్కడేం ఎడుతాంరా? నువ్వు
ఏడుతో అనుకున్నాడు ఎక్కడైతే అంటే సుబ్బు హైదరాబాద్ వెళ్ళి మా అన్నయ్య బామ్మర్ది అక్కడ ఉన్నాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద జాబు. శ్రీకాకుళం సింహాద్రి అంటే పెద్ద పేరు. ఆగాడికి ఒకసారి ఫోన్ చేద్దాం. నాయుడు చెప్పావా ఏటి విషయం? అయ్యో ఏమి లేదురా. ఏం లేదా? అయితే ఉంటా. రే వాళ్ళకి కదరా, చెప్పావా? చిన్న జాబ్ కావాలరా. చిన్నదేం కర్మ, పెద్దే చేసేద్దాం. మా ఊర్లోనే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన కుర్రోడు ఒకడు ఉన్నాడు రా. ఆడికి నీ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఏమైనా ఇప్పిద్దామని చేసాను రా. ఏం పర్లేదు, మన చేతిలో కంపెనీ ఉంది, పంపించు. థ్యాంక్స్ రా బాబు. ఒకసారి మా సుబ్బుగాడితో మాట్లాడరా. హలో సుబ్బు బాగా చెప్పాడు, ఫిక్స్ చేసుకో. ఈ రోజు బయలుదేరు, అమీర్పేటలో మైత్రివనం దగ్గర దిగో. ఇది లక్కవరం కాదు, సేఫ్ సైడ్ నెంబర్ అడ్రస్ పంపిస్తున్నా, సేవ్ చేసుకో. సరే అన్న. 9 మనకి టైం అయింది. అయితే వెళ్ళటానికి డబ్బులు ఎలారా? మేము ఉన్నాం కదరా. ఏం సెంటినాడు? ఒరే సుబ్బు ఇలారా, వెళ్లేదారి బాగోలేదని నడవడం మానకూడదు. అలాగే దారి బాగుంది కదా అని శ్మశానానికి వెళ్ళిపోకూడదు. ఇదుంచు. నువ్వు ఎదిగిన తర్వాత పక్కన 2 సున్నాలు పెట్టేవరా, ఇది నీ మీద నమ్మకం, నా పెట్టుబడి. ఎరా గంగాధరం, ఏమంటావు? అనడానికి ఏముంది, మేము పునాదిలే వేద్దాం అనుకున్నాం. ఏకంగా నువ్వు బిల్డింగ్ వేసే ధైర్యమే ఇచ్చావు. ఒరే సుబ్బు, నువ్వు సాధిస్తావరా. ఈ విషయం ఇంటికెళ్ళి చెప్పరా. అలాగే బాబాయ్. అమ్మా, జాబ్ చేయడానికి హైదరాబాద్ వెళ్తానా. ఈరోజే ప్రయాణం. సరిపోయింది. ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటావనుకున్నా అలాగే అయింది. మీ ఇద్దరికి పూలు కోయడం రానోడు ఆకాశానికి నిచ్చిరేశాడట. ఎవడికో సవాళ్లు విసిరావని ఎక్కడికో వెళ్లి కుక్క బతుకు బతకాల్సిన అవసరం లేదు. నీకెలాగో కళ్ళలకనే అలవాటుంది కదా, ఇది కూడా కలే అనుకో. కనీసం కళ్ళ ముందైనా ఉంటావు. ఇన్ని రోజులు అన్నం పెట్టాం, ఇప్పుడు పెట్టలేమా ఏంటి? నన్ను ఆశీర్వదించు బామ్మ. సుబ్బు, నాన్న, ఇవ్వుంచురా. నీ ఖర్చులు కొంటా. వద్దులే బామ్మ, నువ్వే ఉంచుకుని మందుల ఖర్చులు ఉంటాయి. ఉంచుకోరా, నాకేం పర్వాలేదు, నువ్వు ఉంచుకో. వెళుతానమ్మా. బాయ్ బామ్మ. హలో అన్న, కొండాపూర్ వెళ్ళాలి. అడ్రస్ కావాలా, ఆటో కావాలా? హలో జోకేశవ్ బాసు, కొండాపూర్ వెళ్ళాలి. రేట్ ఎంతో చెప్పు. 200 అవుతుంది. కొండాపూర్లో యాడికి పోవాలి? గీడకి. అబ్బో, హుషారున్నావే, ఎక్కు. ఏంటన్నా ఆటో మొత్తం రాజమౌళి గారి ఫొటోస్ పెట్టు. ఆయన అభిమానివా? నేనేంటి, ప్రపంచం మొత్తం గాయన అభిమానులు ఉన్నారు. నేను మాత్రం గాయనికి భక్తుణ్ణి. అన్నా, గడ్డం పెంచి నువ్వు కూడా ఆయనలాగే ఉన్నావు. డైరెక్షన్ ట్రై చేయొచ్చు కదన్నా. గడ్డం పెంచిన ప్రతి ఓడు రాజమౌళి గారిలా అయిపోరు. డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఓడు డైరెక్టర్ అయిపోయాడు. ప్యాకాట్లో ఆసు, డైరెక్షన్లో బాసు, ఎప్పుడూ టాపే. మీరు గ్రేట్ బాస్. హలో, ఎస్కిస్ మే. ఓ పాలు లుక్ వేసుకోండి. ఈజ్ మై ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ లక్కవరం. ఈ రోజు మన కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్ లో జాయినింగ్. నువ్వు రారా. మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఈడు మా ఫ్రెండ్ అండి. హాయ్. భవిష్యత్ బాగుండి నచ్చాడు. అది బలంగా ఉండాలని మిమ్మల్ని పరిచయం చేస్తాను. గాడ్ ఇస్ దేర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పాపం చూసావా, చాలా టాలెంట్ కానీ సైలెంట్. సెలక్షన్ మందే.
ఇంకో ముఖ్య విషయం, మన బాస్ పేరు కొల్లు బలమేశ్వరరావు. అలా పలకడం ఇష్టం లేక అందరం కబాలి అని పిలుస్తాం. ఆఫీసులో ఆడి దెబ్బకి అందరం బలి. డస్ట్ కనిపిస్తే డిస్టర్బ్ అవుతాడు, కొట్టు లేకపోతే నాలుగుతో నాకేమంటాడు యాదవా. హే కబాలీ సార్ ఈజ్ కమింగ్. వచ్చేస్తాడు రా, అన్ని నీట్గా ఉండాలి. కప్పులు కడిగాను, టేబుల్ క్లీన్ చేశాను, అమ్మా ఫ్లోర్ పోసాను, అమ్మా ఇంక బాత్రూమ్ పోయి కడగాలి. అమ్మో గుడ్ మార్నింగ్ సార్. ఏంటది? సార్ ఓ, కళ్ళు బలమేశ్వరరావు ఇక్కడ. ఆ ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళు అయితే ఈ కళ్ళు బలమేశ్వరరావుకి కనిపించడం కూడా కనిపిస్తాయి. కంపెనీని కార్డు ఇచ్చింది షో చేయడానికి, దాచుకోవడానికి కాదు, చూపించడానికి. తిప్పో, ఇప్పుడు మా వైపే ఉండాలి. సారీ సార్. నాది షోయింగ్ కంపెనీ కాదు, మైండ్ బ్లోయింగ్ కంపెనీ. టాలెంట్ ఉంటే మౌనంగా ఉంటా, లేకపోతే ఇలా వైలెంట్గా మారతా. డూ యువర్ జాబ్. ఓకే సార్. ఎరా గద్దులిపావా? దులిపానండి. టేబుల్ తుడిచావా? తుడిసానండి. సిస్టమ్ తుడిచావా? తుడిసానండి. వీటినన్నీ తుడిచిన గుడ్డ దులిపావా? దొలపలేదండి. దరిద్రుడా! 90లో వాడిన మౌస్ ఫేసు నువ్వును. ఎలా వెళ్ళి వేడిగా కాఫీ పట్టరా. ఏదో ఫేసు ఈడును. హలో, ధర్మరావుని సార్. నేను ఉండేదే దరిద్రుల మధ్య కదా, ముందు నువ్వు ఫోన్ పెట్టు. దరిద్రుడని కాఫీ సార్. అక్కడ పెట్టు. ఈడెవడో? వీడు మా ఫ్రెండ్ అండి, అసిస్టెంట్గా జాయిన్ చేశా. మన దెబ్బ తట్టుకుంటాడా? అలాగే జింబాడీ సార్, తట్టుకుంటాడు. ఎదవ సెటైర్ లైక్ వెళ్ళి తగలడండి. పదరా. ఎలా